కర్నూలు బస్సు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన రామ్రెడ్డి గాయపడ్డారు. బస్సులో చివరి సీటు తనదేనన్నారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో కొందరు ప్రయాణికులు బస్సును బలంగా కొట్టారని చెప్పారు. పొగతో బస్సులో ఏమీ కనిపించలేదని చెప్పారు. బస్సు అద్దాలు పగలగొట్టి తనతో పాటు మరో ఇద్దరం కిందకు దూకామన్నారు. ప్రమాదంతో అటుగా వెళ్తున్న వారు ఆగారన్నారు రామ్రెడ్డి. ఓ వ్యక్తి ముగ్గురిని కారులో హాస్పిటల్కు చేర్పించాడని చెప్పారు. మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్, ప్రమాదం నుంచి బయటపడిన వారు ఏమంటున్నారు? కర్నూలులో తెల్లవారుజామున జరిగినటువంటి బస్సు ఉగ్ర ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదంలో మొత్తం 41 మంది బస్సులో ప్రయాణికులు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అందులో 2 డ్రైవర్లు మినహాయిస్తే 39 మందిలో అయితే 21 మంది సేఫ్గా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా సేఫ్గా ఉన్న వారందరినీ కూడా మనం చూడవచ్చు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ తరలించడం జరిగింది. చికిత్స పూర్తయిన అనంతరం అయితే కొంతమంది హైదరాబాద్కు వచ్చేవాళ్ళు హైదరాబాద్ కూడా తిరిగి రావడం జరిగింది. మొత్తం ఘటనకు సంబంధించి తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు జరిగినటువంటిదైతే మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రమాదం జరిగిన వెంటనే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇటు అధికార యంత్రాంగం కూడా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. అంతేకాకుండా క్షతగాత్రులందరినీ ఇటు స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలించడంతో పాటు అంతేకాకుండా అక్కడ అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా రంగంలోకి దిగి మంటలను ఆర్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఈ మొత్తం ప్రమాదంలో ఇప్పటికే 21 మంది సేఫ్గా ఉండడంతో పాటు 19 మృతదేహాలను కూడా ఇటు అధికారులు అయితే వెలికి తీయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఈ మొత్తం ప్రమాదాన్ని కనుక గమనిస్తే ప్రమాదం జరిగినటువంటి సమయం నుంచి సుమారు 3 గంటల పాటు కూడా అక్కడ భారీ వర్షం ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. భారీ వర్షంలో కూడా ఇటు ప్రాణాలు దక్కించుకునేందుకైతే కొంతమంది బస్సుకు సంబంధించినటువంటి అద్దాలను పగలగొట్టుకుని కూడా బయటికి రావడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానికుల సహాయంతో కొంత ప్రాణాలు దక్కించుకునేటువంటి ప్రయత్నం చేయగా ముఖ్యంగా మనం చూస్తే ఈ మొత్తం ప్రమాద ఘటనలో అయితే ఇప్పటికే చాలామంది గాయాలతో బయటపడ్డారు. మనతో ప్రస్తుతం గాయాలతో బయటపడినటువంటి నిజాంపేటకు చెందిన రామ్రెడ్డి అనేటువంటి వ్యక్తిని వారు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, అసలు ప్రమాదం ఎన్ని గంటలకు జరిగింది సార్? 2 to 2:30 మధ్యలో జరిగింది సార్. అంటే బస్సులో ప్రమాదం జరిగిన సందర్భంలో మీరు అక్కడే ఉన్నారా? అసలు ఎలా ఉంది పరిస్థితి? అంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే సార్, మనం వాకింగ్ చేసి ప్లేస్ ఉంటుంది మధ్యలో బస్సులో, అదంతా నల్లని కారు మబ్బులతో ఇంకా నల్లని పొగతో ఎవరెవరో మీ చూడడానికి కూడా ఐడెంటిఫికేషన్ ఎవరో మనుషులు లేరు సార్. పలానా అని కూడా ఎవరో తెలియదు మనకి. ఆ టైంలో వీళ్ళు వెనకాల డోర్ని గుద్దుతున్నారు. వాళ్ళు నేను సడన్గా మెలుకొచ్చి ఎవరండి ఏంటండి అని అడుగుతుంటే మాట్లాడతలేదు, గుద్దేస్తున్నారు. గుద్దుతుల్లో ఒక రెండు నిమిషాల్లో డోర్ ఓపెన్ అయిపోయింది వెనకాలది. అందులోంచి వాళ్ళు దూకేసినట్టున్నారు. యాక్చువల్లీ ఆ దూకినప్పుడు నన్ను ఎవరో మరి నా కాలు కూడా 2 లాగి బయటకు లాగేశారండి. అది చిన్నది యాక్చువల్లీ. అందులోంచి ఎలా దూరానో నాకే తెలియదు, ఎలా వచ్చిందో తెలియదు. నేను పడిన సెకండ్లో నా మీద ఇంకోటి పడిపోయాడండి. ఆ పడిపోయిన ఆయన ఎక్కడికి వెళ్ళిపోయో తెలియదు. మేము ముగ్గురు స్టాండింగ్ అలా ఉండిపోయాం. వీళ్ళని అడిగాను, మీరు నన్ను లాగారా సార్? హాస్పిటల్లో కలిసినప్పుడు అడిగాను, మీరు నన్ను మీరే కదా లాగారు కదా అని అడిగితే, మేము ఎవరు మిమ్మల్ని లాగలేదని మీకు మీరే వచ్చి పడిపోయారండి అని వాళ్ళు అంటున్నారు. అది మరి ఎవరు లాగరో నేనైతే నాకు తెలియకుండా జరిగింది కాబట్టి అది చేసిన వాళ్ళకి నా జీవితాంతం కృతజ్ఞతలు చెప్పుకుంటా, నా జీవితాంతం రుణపడి ఉంటాను సార్. అంటే ప్రమాదం తెల్లవారుజామున జరిగిందంటున్నారు. ద్విచక్ర వాహనం ఢీకొందని అంటున్నారు. ద్విచక్ర వాహనాన్ని సుమారు 300 మీటర్ల వరకు కూడా డ్రైవర్ లాక్కెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే మంటలు వచ్చాయంటున్నారు. ఇదంతా మీకు ఏమైనా అబ్జర్వేషన్లో ఏమైనా నిద్ర మేలుకోవడం కానీ, పక్కనున్న వాళ్ళు అరవడం కానీ ఏమన్నా వినపడింది? సౌండ్ కూడా ఏం రాలేదు సార్ లోపల. మేము పడిపోయి కొద్దిగా ఎదరకంట నడుచుకుంటూ వచ్చేటప్పుడు మాత్రం ద్విచక్ర వాహనం డూమ్ అవుట్ మాత్రం అక్కడ ఉంది సార్. బ్లాక్ డూమ్ అవుట్ మాత్రం ఉంది. అది మాకు ఇప్పుడు మీరు అందరూ పొద్దున్న నుంచి చెప్తుంటే ఒకవేళ అది ఇది ఒకటి అయిందేమో అని నేను అనుకుంటున్నా, నాకైతే తెలీదు. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏదన్నా అయిందనే పాపం ఫోన్ చేసి అడిగేవారు. మాకైతే అంటే బస్సు ప్రమాదం జరగగానే అక్కడికి ఎవరైనా ప్రభుత్వ యంత్రాంగం వచ్చారా? అసలు మీకు ఎవరు సేవలు అందించారో, అసలు ఏ విధంగా మిమ్మల్ని కోఆర్డినేట్ చేశారు? అక్కడైతే బస్సు ప్రమాదం జరిగే టైంలో జర్నీలు వెళ్ళి వాళ్ళందరూ ఆగిపోయి ఎవరికల్లా ఆ వెహికల్స్ వదిలేసి పారిపోయారు సార్. ఎందుకంటే ఫైర్ అవుతా పేలుతుందండి, అది ఫైర్ అవుతుంది పేలుతుందండి. అందరూ వదిలిపోతే ఎవరో ఒక మాత్రం ఇన్నోవాలో వచ్చి మా ముగ్గురిని కూడా, అంటే వర్షం కూడా ఫుల్ పడుతుంది సార్. మాకు ఇదంతా బ్లడ్ మొత్తం అతనికి చెయ్యగడ తెగిపోయిన అందరికి బ్లడ్. మా ముగ్గురిని మాత్రం వాళ్ళు కొద్ది రిక్వెస్ట్ చేస్తే వెంటనే ఈలోగా అంబులెన్స్లో గట్రా వస్తున్నాయి, మాకు ఎదురవుతున్నాయి కానీ మేము వాళ్ళ కార్లో తీసుకెళ్లారండి. డిపార్ట్మెంటు ప్రభుత్వం మనకి ఇంకా అలా మనం అనలేదు. డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం కరెక్ట్గా మేము కర్నూలు ఎంటర్ అయ్యేటప్పటి నుంచి ఫోన్లు మొదలెట్టారండి. ఎస్పీ ఆఫీస్ నుంచి మళ్ళీ స్టేషన్ నుంచి ఎవరో సఫీ గారు గట్రా ఎవరైనా పేరు ఏదో వచ్చింది. అరగంటకి ఫోన్ చేసేవారు. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే వెళ్ళొద్దు, ఉండండి, మేము మీకు అన్ని ఏర్పాట్లు చేస్తామని. అరగంట మొత్తం ఎస్పీ ఆఫీస్ నుంచి డిఎస్పీ గారు ఎవరో ఇంకా మాకు చాలా నెంబర్లు వచ్చినాయి. అందరం ప్రతి ఒక్కరికి మీరు ఫోన్ మాత్రం కట్టొద్దు, ఛార్జింగ్ పెట్టి ఉంచుకోండి, మీకు ఏదన్నా ఇబ్బందిగా ఉన్నా సరే ఇమీడియట్లీ మాకు తెలియాలి,
ఎందుకంటే లోపల మేము అంతా కూడా ఎంతమంది ఏంటంటే మేము చెక్ చేస్తున్నాం. అందుమూలన మీరు ఫోన్ ఆపొద్దు, మీరు ఒకవేళ మత్తు గట్ట పెట్టుకున్నా సరే పక్కన ఎవరో ఒకరిని కూర్చోబెట్టి ప్రతి ఫోను రిసీవ్ చేసి చెప్పమంటుండని కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు హెచ్చరికలు ఇచ్చి అన్నీ చేశారు సార్. బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంది కదా, సో మీరు ఇక్కడ ఎక్కడ ఉంటారు, బస్సు ఎక్కడ ఎక్కారు, అసలు ఎన్ని గంటలకు ఎక్కారు, బస్సు ఎన్ని గంటలకు ప్రారంభమైంది? నేను ఇక్కడ మా బావగారి ఇంటికి వచ్చాను సార్. మా బావగారి ఇంటికి వచ్చి నేను మళ్ళీ బెంగళూరు వెళ్తున్నాను. మా పాప అక్కడ చదువుతుంది, బెంగళూరు వెళ్ళిపోతున్నాను. ఇక్కడికి రాత్రి 9:20 గంటలకు ఇక్కడ 20 నిమిషాలకి ఇక్కడే బస్సు ఎక్కాను సార్. ఇక్కడ నుంచి వై జంక్షన్ వచ్చి ఇక్కడ ఎక్కిన బస్సులోంచి మళ్ళీ వై జంక్షన్లో మాకు ఏ నెంబర్ అయితే పెట్టారో ఆ నెంబర్ బస్సు వాళ్ళు ఎక్కించారు. అక్కడ నుంచి మేము బయలుదేరి 10 గంటలకు ఒకసారి వాష్రూమ్కి ఆపేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఇంక తర్వాత మేము అందరం నిద్రలోకి వెళ్ళిపోయాం సార్. అంటే బస్సు ప్రమాదంలో డ్రైవరే కొంత నిర్లక్ష్యంగా ఉన్నాడని అంటున్నారు. మీరు డ్రైవర్ని గమనించారా? అంతేకాకుండా బస్సులో ప్రయాణికులందరినీ గమనించారా? మహిళలు ఎక్కువ ఉన్నారా, పిల్లలు ఉన్నారా, పెద్దలు ఉన్నారా? అసలు ఎలాంటి వాతావరణం ఉంది బస్సులో? సార్ డ్రైవర్ నిర్లక్ష్యం అనేది మేమైతే 10 గంటలకు ఒకసారి వాష్రూమ్ ఆపినప్పటి వరకు బాగానే వెళ్ళాడండి. ఎక్కడ కూడా ఇలా సిటీలోనే ఉంది. అక్కడ ఒకసారి వాష్రూమ్ అయ్యాక జస్ట్ ఒక 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత మళ్ళీ మేము నిద్రలోకి వెళ్ళిపోయాం. లోపల ఆడోళ్ళు, పిల్లలు, మగవాళ్ళు అందరూ ఉన్నారు సార్. డోర్లు ఎవరు కేకలు అరుపులు అంటే వాళ్ళు ఎవరు అనేది ఎవరు కూడా మనం ఐడెంటిఫికేషన్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే లోపలంతా కూడా నల్లని ఈ పొగతో ఉండిపోయింది సార్. అసలు మేమే ఎవరెవరో కూడా తెలియదు. అందుమూలని పిల్లలు మాత్రం ఉన్నారండి, చిన్న పిల్లలు ఉన్నారు. అరుపురు వాళ్ళు మొదలెట్టారు. ఆడోళ్ళు అయితే విపరీతంగా అరిశారండి. ఆ ఆడోళ్ళు గొంతులు ఎంత అలా అరిశారో. వాళ్ళ ఫ్రంట్ కింద మేము పడిపోయి చూసేటప్పుడు సగం ఫైర్ అయిపోయిందండి. ఆల్రెడీ కాలిపోయి పేలుతుంది. ఇంకా అరుపులు వినబడుతున్నాయి సార్. మాకు అరుపులు కూడా కొద్దిగా అక్కడ బస్సు వెనకాల ఇలా పడ్డాం. ఇంచుమించు ఒక 200 మీటర్లు మేము నల్లపోయాం. అలా దిక్కుంటే ఎదరపోయాం. అక్కడి నుంచి మేము ఎడ్జి గొట్టు వచ్చింది. ఆ గొట్టు మీద కూర్చున్నాం. వాళ్ళు పాపం వాళ్ళు ఎవడు ఎదురు రావట్లేదండి. పాప కూరల్లో వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి అందులో ఎవరో ఒక ఆయన డాక్టర్ కూడా అన్నారండి. మాకు ఆ మాటలో వినబడుతుంది. మేము మొత్తం తడిసిపోయి వణికిపోతూ ఉన్నాం. మాకేం ఈ బ్లడ్లతో గట్రా మాకేం తెలియలేదు. అక్కడ దింపేసి మాత్రం వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుని మీరు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చేయాలంటే, లేకపోతే ఈ ఫైరింగ్లో మళ్ళీ మీ ఎవరెవరు ఏంటో తెలియదు కదా అని లోపే మాకు ఆల్రెడీ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్లు వచ్చేస్తాం. మీ పేరు లేటు, మీరు ఎవరో ఏంటి, మీకు ఏ ట్రీట్మెంట్ కావాలో అన్నీ చేయించుకోండి అని వాళ్ళు చెప్పారు. మరికొంతమంది స్థానికులు చెప్పే వివరాల ప్రకారం బస్సు ముందు భాగంలో బైక్ ఢీ కొట్టడం కారణంగా అక్కడ డీజిల్ ట్యాంక్ అంటుకుంది. ముందు మంటలు ఎక్కువగా వచ్చాయి, వెనక ఉన్న వాళ్ళు సేఫ్ అంటున్నారు. మీరు ఎక్కడ ఉన్నారండి బస్సులో? బ్యాక్ సైడ్ ఉన్నాను సార్. అది మాత్రం అంటే వాళ్ళు చెప్పారేమో తెలీదు. నేను బ్యాక్ సైడ్ ఉన్నాను. నాకు భగవంతుడు మాత్రం సేఫ్ సైడ్గా బయటకు పడేసాడు సార్. బ్యాక్ లాస్ట్ సీటు అప్పర్ అండి 19. అంటే మొత్తం ఈ ప్రమాదంలో మీతో పాటు ఇంకా బయటకు వచ్చిన వాళ్ళ తర్వాత మీకు హాస్పిటల్లో కానీ అక్కడ కానీ కలిసారా? వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు కలిసే ఉన్నాడు. వాళ్ళు ఒకళ్ళు ఆయన హిందూపురం వెళ్ళిపోయాడు, వేణుగోపాల్ రెడ్డి అని ఆయన. సుబ్రహ్మణ్యం గారు ఆల్రెడీ హాస్పిటల్లో ఉండి ఆయన సర్జరీలు చేయించుకుంటున్నాడు. అక్కడ అదే హాస్పిటల్లో ఉన్నాడు. నేను కొద్ది డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసుకుని అంటే ఈ ఇంకా కుట్లు కట్టేయాలి, మొత్తం స్కానింగ్ చేయాలి, నెక్స్ట్ ఇది అంతా స్కాన్ చేస్తాం అన్నారు. సార్ ఇక్కడ వద్దు దయచేసి అని పాప డాక్టర్ని రిక్వెస్ట్ చేసుకుంటే ముందర మనకి ఏదైతే మీరు సేఫ్ కార్డ్కి వెళ్ళినాక చేసి ట్రీట్మెంట్ చేసి మొత్తం ట్యాబ్లెట్లన్నీ ఇచ్చి మీరు వెళ్ళి ఇమీడియట్లీ ఎన్ని చేయించుకోకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారని చెప్పి. అంటే బస్సులో మీరు ఒక్కరే వెళ్తున్నారా మీ కుటుంబం నుంచి? మీ కుటుంబానికి ఎలా సమాచారం ఇచ్చారు? ఇంత హడావిడి జరుగుతూ ఉంది, ఇంతమంది 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు, ఎలాంటి సమాచారం, ఎప్పుడు సమాచారం ఇచ్చారు? 6:30 వరకు నేను చెప్పలేదు సార్. ఇవాళ నాది బర్త్డే వల్లనే విషెస్ చెప్పడానికని అందరూ కూడా చేస్తారనే డౌట్ వచ్చింది. ఈలోగా హాస్పిటల్లో ఒక ప్రెస్ ఆయన వచ్చారు. సార్ మీరు ఇమీడియట్లీ మీ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చుకోండి, మీరు లైవ్ వెళ్ళిపోతే మీ అన్నీ అని చెప్పి ఆయన చెప్పాడండి. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీ ఫ్యామిలీకి ఎవరైనా ఉంటే ఫోన్ చేసి చెప్పుకోండి, కొద్దిగా ఒకవేళ ఉండవలసి వస్తే ఇక్కడ రమ్మనండి అని కూడా అలా చెప్పారు. నేను ఇంకా అలా చెప్పకుండా భయపడతారని నాకు ఏదో వాళ్ళు భయపడతారని నేను ఫస్ట్ ఏం చెప్పానంటే హైదరాబాద్ నుంచి బయలుదేరాం కదా, మళ్ళీ బస్సు మధ్యలో ఆగిపోయింది, మేము రిటర్న్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం హైదరాబాద్ అని ఫస్ట్ ఒక 10 నిమిషాల్లో చెప్పి తర్వాత ఒక 1/2 అవర్ గ్యాప్ ఇచ్చి కంగారు పడొద్దు మీరు, మా పాపకి వైఫ్కి కంగారు పడొద్దు, ఇలా బస్సు ఫైర్ అయ్యింది, అందులో నేను ఉన్నాను, లాస్ట్ వెనకాల నేను బయటపడిపోయాం, సేఫ్గా ఉన్నాను అంటే వాళ్ళు మేము బయలుదేరి వచ్చేస్తామంటే రావద్దు, మీరు ఎవరు రావద్దు, అక్కడే ఉండండి, నేను నెమ్మదిగా హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని మళ్ళీ 2 రోజులు 3 రోజుల తర్వాత నేను వచ్చేస్తానని చెప్పాను సార్. సార్ ఈ మొత్తం ప్రమాదంలో మీకు ఎక్కడెక్కడ గాయాలయ్యాయి సార్? ఇక్కడ ఈ పార్ట్ అండి, ఈ లోపల ఇది లోపల అంతా ఈ దవడ లోపల ఇదండి. అయితే బస్సులో మంటలు వచ్చినప్పుడు ఫుల్గా పొగ వచ్చిందంటే చాలా మందికి శ్వాసకోశ ఇబ్బందులు కూడా వచ్చాయన్నారు. సో మీరు అప్పుడు ఏ విధంగా ఫీల్ అయ్యారు? ఇంకా ఫీల్ అవుతూ ఏం లేదు సార్. దూకేగానే ఒక కారు మమ్మల్ని తీసుకెళ్ళి కారు అయినా వాటర్ బాటిల్ ఇచ్చాడు సార్. 2 వాటర్ బాటిళ్ళు తాగేసాం. ఒక ఆయన తాగలేకపోతే ఆయనకి మాత్రం లోపల పట్టేసిందంట, పొగంతా పట్టేసింది. హాస్పిటల్లో ఆయన కూడా అన్నారు
మీరు వెళ్ళిపోవద్దు, అది తీయించుకోండి, మీరు వెళ్ళిపోవద్దు అంటే ఆయన నేను వేరే హాస్పిటల్కి వెళ్ళిపోతాను తీయించుకుంటాను నాకు నల్లని మొత్తం నేను నోట్లోంచి ఊస్తే నల్లగా వచ్చింది సార్, కఫం ఊస్తే బ్లాక్గా వచ్చింది. సార్ ఇంతటి భారీ ప్రమాదం జరిగింది, ఈరోజు మీ బర్త్డే కూడా అంటున్నారు, మీరు ఇలా ప్రాణాలతో బయటపడ్డారు, మిమ్మల్ని కాపాడిన వాళ్ళకు మీ కుటుంబానికి సమాజానికి ఏం చెప్తారండి? సమాజానికి నేను చెప్పేది ఒకటే సార్, ఇలాంటి ఎక్కడ కూడా భగవంతుడి దయ వల్ల ఎక్కడ ఇలాంటి జరగకూడదు, ఎవరి కళ్ళతో చూడకూడదు సార్. ప్రయాణాలు కూడా ఇప్పుడు ఇలాగ అయ్యిందని ప్రయాణాలు మీరు చేయొద్దు, ఇలాంటి బస్సుల్లో చేయొద్దని మాత్రం అనకుండా జాగ్రత్తగా సేఫ్టీ చూసుకుని జర్నీలు చేసుకుంటే మంచిది. సేఫ్టీ కూడా అంటే సేఫ్టీ అంటే మనం ఏం చేయలేము వాళ్ళు ఏం చేయగలరు అనేది కాదండి, సేఫ్టీ కూడా కొద్దిగా చూసుకుని ప్రయాణాల్లో చేస్తే మంచిది. నేను యాక్చువల్లీ రాత్రి ఉదయానికి ఊర్లో వెళ్ళిపోతాను, ఉదయం హ్యాపీగా అక్కడ ఉంటాను అనే ఉద్దేశంతో వెళ్ళాను. జరగలేనిదైనా జరిగి ఉంటే ఈరోజు ఇవాళ మీతో మేము మాట్లాడకపోదు. భగవంతుడు ఆ టయానికి ఏదో ఎవరిని పంపి ఎవరిని చేశారో తెలీదు, నాకు తెలియకుండా నన్ను కాపాడిన వాళ్ళకి ప్లస్ అక్కడ మమ్మల్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో గట్రా జాయిన్ చేసిన వాళ్ళకి రుణపడి ఉంటాను సార్. నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. సో మొత్తంగా ఇది పరిస్థితి చూసినట్లయితే బస్సులో జరిగినటువంటి కళ్ళ ముందే కనబడతా ఉన్నాయంటున్నాడు. ఎందుకంటే ఉదయం తెల్లవారుజామున బస్సు ప్రమాదం ఎప్పుడైతే జరిగిందో ప్రమాదం జరిగిన క్షణాలలో అసలు ఏమవుతుందో తెలియనటువంటి ఒక అయోమయమైనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. ఎందుకంటే ఒకవైపు వర్షము, మరొక వైపు పొగలు, మరొక వైపు మంటలను ఏకకాలంలో చూసిన సందర్భంలో బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితి కూడా తెలియదు, అసలు ఏ విధంగా బయటకు వచ్చామని తెలియనటువంటి ఒక పరిస్థితి అక్కడ నెలకొంది. ఎందుకంటే తెల్లవారుజామున కావడము, ఉదయం అక్కడ రోడ్డుపై వర్షం పడుతుంది, ఒకవైపు మంటలు, మరొక వైపు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్న క్రమంలో ప్రయాణికులందరూ కూడా ఇటు వాళ్ళ ఆర్తనాదాలు, ఎందుకంటే కాపాడండి అంటూ ఆర్తనాదాలు, ఇటు మంటలలో చిక్కుకున్న వారు కొందరైతే ఇటు మహిళల ఆర్తనాదాలు, చిన్నపిల్లల ఆర్తనాదాల నడుమ అయితే వారు ప్రాణాలతో బయటపడ్డాం, స్థానికుల సహకారం అందించారు, ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా సమయానికి స్పందించి వారిని కాపాడేందుకు చేయూతనిచ్చేందని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా తన బర్త్డే రోజు తనరు ఇలా మృత్యుంజయుడిగా బయటికి రావడానికి సహకరించినటువంటి, తనను కాపాడినటువంటి వారికి అయితే కృతజ్ఞతలు చెప్పడంతో పాటు బస్సు ప్రయాణంలో వెళ్తున్న వారు కొంత జాగ్రత్తగా ఉంటూ వెళ్ళాలని చెప్తున్న క్రమంలో ఈరోజు తన ప్రాణాలతో బయటపడడంతో పాటు చాలామంది ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళు, అంతేకాకుండా కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయినట్లయితే చెప్తున్నారు. కానీ హుటాహుటిన వారిని అక్కడ సంఘటన స్థలం నుంచి ఆసుపత్రికి తరలించిన క్రమంలో అయితే ప్రమాదానికి జరిగిన కొద్ది క్షణాల్లో ఏం జరిగిందనేటువంటి విషయాన్ని అయితే ఇటు రామరెడ్డి మనతో చెప్పడం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరూ కూడా చాలాసేపు ఆర్తనాదాలు చేశారు కాపాడమంటూ, కానీ అక్కడ కాపాడిన వాళ్ళు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. కొంతమంది అందులోనే చిక్కి ప్రాణాలు కోల్పోయినట్లయితే మనకు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. ఓ టు స్టూడియో.